ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 89వ కీర్తన 28వ వచనాన్ని ధ్యానించుకుందాం. 89వ కీర్తన 28వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా చేసేదను, స్థిరముగా నుండును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే నాతాను ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటల్లోనే మరి కృప అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, నిబంధన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అనగా దేవుని యొక్క కృప శాశ్వతమైనటువంటిది. ఆయన కృప నిత్యము ఆయన ప్రజలకు తోడుగా ఉంటుంది. ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ఆయన కృప మరి నిత్యము తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాము. దావీదుకు ఆయన కృప నిత్యముగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాము. ఆయన నిబంధన అనగా పితరులతో చేసినటువంటి నిబంధన, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసినటువంటి నిబంధన, అది స్థిరమైనటువంటి నిబంధనగా ఉంటున్నది. మరి దేవుడు అనాది కాలంలోనే ఏ రీతిగా అబ్రహాముతో చేశాడో నిబంధన, ఆ నిబంధన పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని ఒక నిబంధన చేశాడు, వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు. ఆ యొక్క ప్రమాణాన్ని మరి దేవుడు తన ప్రజల పట్ల నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, తన ప్రజల పైన ఆయన కృప చూపుతూ ఉంటున్నాడు. దావీదుకు చూపినటువంటి కృప, దావీదుకు చూపినటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటిదిగా మనం చూస్తుంటున్నాం. అందుకే 15వ వచనంలో మనం గమనించినట్లయితే, శృంగధనుల వేరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూసి వారు నడుచుకొనుచున్నారు, నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుతున్నారు. అనేక సత్యాలు మరి ఆత్మీయ మాటలు యొక్క కీర్తనలో మనం చూస్తుంటున్నాము. 8వ వచనంలో మనం గమనించిన, యెహోవా సైన్యములకు అధిపత్యకు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు, నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు, సముద్రపు పొంగు ననుచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. మరి దేవుడు చేసినటువంటి కార్యాలు, గొప్ప కార్యాలను ఇక్కడ నాతాను ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యమైనటువంటిది. మరి దేవుని యొక్క ఆ శక్తిని ఈ యొక్క వచనాల్లో తెలియపరుస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప నిత్యము మరి మనకు తోడుగా ఉండాలంటే ఆయన సన్నిధిలో నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి, ఆయన ఆరాధించేటువంటి వారిగా ఉండాలి, ఆయన గణపరిచేటువంటి వారిగా ఉండాలి, ఆయన మహింపరిచేటువంటి వారిగా ఉన్నప్పుడు ఆయన కృప మనల్ని విడిచి పోదు. ఆయన కృప లేకపోతే మనము జీవించలేము. ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది. కృప అనగా మరి విలువ కట్టలేనిది, విలువ లేనిది. మరి ఆయన కృపకు మనం విలువ కట్టలేము. దేవుని కృప శాశ్వతమైనటువంటి కృప, శాశ్వతమైనటువంటి ప్రేమ ఆయనది. మరి అంత మాత్రమే కాదు, దేవుడు చేసినటువంటి నిబంధన స్థిరముగా మరి మనకు తోడుగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. దేవుడు చేస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాలను మన జీవితాలకు అన్వయించుకొని, మన కుటుంబాలకు అన్వయించుకొని, ఆ వాగ్దాన ప్రకారము దేవుణ్ణి మహింపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.